ఈ అవని శ్రీకర్ని పక్కకి ఎందుకు తీసుకెళ్ళిందో? వెళ్ళి కూడా చాలాసేపు అయింది. వాడితో ఏం చెప్తుందో, వాడి మనసుని ఎలా చెడగొడుతుందని టెన్షన్గా ఉంది. కొంపతీసి అవని సంతకం చేయడం కుదరదని వాడితో అనిపించదు కదా? నాకు అదే అనుమానంగా ఉంది. అదే గనక జరిగితే దాని అంతు చూడ్ను. ఈ ఫంక్షన్కి వచ్చిన తర్వాత అయినా మనసులు మారతాయని అనుకున్నాను. అబ్బే ఏం లేదు. మరింత మూర్ఖంగా తయారవుతున్నారు గాని మీలో కొంచెం కూడా మార్పు లేదు, ఇంక రాదు. ఏంటి ఎంతసేపు? పక్కకి తీసుకెళ్లి ఏం మాట్లాడావు? ఇందాక నుదుటన పొట్టు లేదు కదా? నేనే పెట్టాను, అమ్మవారి బొట్టు. ఎందుకు? ఊరికే అత్త, పెట్టకూడదా ఏంటి? ఇందులో కూడా ఏదైనా తప్పుందా? ఇప్పుడంత అవసరం ఏం వచ్చిందా అని. ఇక్కడ జరుగుతోంది ఫంక్షనే గాని పూజలు కాదు కదా. చిన్న విషయానికి కూడా ఎందుకు రాద్దంతం చేస్తారు? వదిలేయండి. హాయ్ ఆల్, అందరూ బాగున్నారా? ఈ ఫంక్షన్ కి నీకు కూడా ఇన్విటేషన్ ఉందా మాయా? ఆఫీస్లో అందరితో పాటు నన్ను పిలిచింది అవని. జరిగిపోయినవన్నీ మనసులో పెట్టుకోకుండా ఎంతో అభిమానంతో పిలిచినప్పుడు రాకుండా ఎలా ఉంటాను? రావడమే కాదు, మీ అక్షయ కోసం ఇదిగో ఈ గిఫ్ట్ కూడా తీసుకొని వచ్చాను. అవని ఈ మధ్యకాలంలో నిన్ను ఎంతలా అవమానించినా అనుమానించినా నువ్వవన్నీ మనసులో పెట్టుకోకుండా ఇలా రావడం గ్రేట్ అమ్మా. మీరిలా మాట్లాడితే నేను కూడా చాలా విషయాలు మాట్లాడవలసి వస్తుంది. మావయ్య, మీరు ఆవేశపడకండి. ఇందాక మనం అనుకున్నట్టు ఇది గతం తవ్వుకునే సమయం కాదు. అందరం కలిసి ఆనందంగా జరుపుకోవాల్సిన పండుగ. రండి. బాగున్నారా అవని గారు? బాగున్నానండి. ఏంటండి నా వంక అదోలా చూస్తున్నారు? ఇదివరకు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు. మీరు పరిచయం కూడా లేరు. మీ కాలనీలోకి కొత్తగా వచ్చాను. నిన్న మీ అత్తయ్య గారు నీహారిక గారు మా ఇంటికొచ్చి పిలుపు చేశారు. అవును, మేమే పిలిచాం. మాతో మీకు పెద్ద పరిచయం లేకపోయినా మా ఆహ్వానాన్ని గౌరవించి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. పరిచయం లేని నన్ను మీరు పిలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మీ గురించి, మీ అత్తగారి కుటుంబం గురించి నేను చాలా గొప్పగా విన్నాను. మీ వంటి గొప్పింటి వారి ఫంక్షన్కి రావడం నిజంగా నా భాగ్యం. అయ్యో, అంత మాట అనకండి. ఇలా మీరు నన్ను ప్రతి ఫంక్షన్కి పిలుస్తూ ఉండాలి. తప్పకుండా అండి. ఇక అందరూ వచ్చేసినట్టే కదా, ఇప్పటికైనా ఫంక్షన్ మొదలు పెడదామా? నేను వెళ్ళి అక్షయ్ని తీసుకుని వస్తాను. మీ అందరి దీవెనలు నా బిడ్డకి కావాలి. ఊరి మంత్రగాడా, నువ్వు మాయా రూపంలో ఈ విధంగా ఇక్కడికి చేరుకున్నావని, నీ రూపం మారిపోయిందని అవనమ్మకు తెలియజేస్తాను. అందరూ నిన్ను తరిమి కొట్టేలా చేస్తాను. జై కాపాలిక. అవని అక్షయలు మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఇటువంటి వేడుక జరుపుకోవడం మరింత మనోవేదనకు గురి చేస్తుంది. అందుకు బదులుగా ఈరోజు ప్రతీకారం తీర్చుకుంటాను. మండే నా గుండె మంటలకు ఈరోజు ఉపశమనం దొరకబోతుంది. అక్షయ అంతంతో మళ్ళీ మా కర్తవ్యానికి నాంది పడబోతుంది. ప్రబల
నాన్నకు ఎవరి వలన ఏ ప్రమాదం రాబోతుంది? బంగారు తల్లి, నువ్వింకా రెడీ కాలేదేంటి? కింద అందరూ వచ్చేశారు. నువ్వు కోరుకున్న విధంగా మీ నాన్న నానమ్మ వాళ్ళందరూ వచ్చారు. కాసేపట్లో ఫంక్షన్ మొదలు పెడదాం. అయినా ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? నాన్నకు ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకుంటానని అన్నావు కదా, ఏం చేయబోతున్నావు? నాకైతే భయంగా ఉందమ్మా. అమ్మవారి ముందుకు తీసుకెళ్లి బొట్టు పెట్టాను. నా మాంగల్యంకు ఏమీ కాకూడదని వేడుకుంటూనే ఉన్నాను. మరోవైపు చిలకమ్మ కూడా ఏ వైపు నుంచైనా ప్రమాదం రాబోతే కనిపెట్టి చెబుతోంది. కంగారు పడకు. నువ్వైతే ధైర్యం చెప్తున్నావు కానీ నా మనసు అయితే ఆందోళనగా ఉంది. అమ్మవారి మీద మనం భారం వేసిన ప్రతిసారి మనకి మంచి జరిగింది కానీ చెడు జరగలేదమ్మా. ఫంక్షన్ మొదలు కావడానికి ముందే మీరు కూడా వచ్చేసినందుకు సంతోషంగా ఉంది. మాయ విషయంలో జాగ్రత్తగా ఉండాలని మీతో చెప్పాను కదా, దాని మీదైతే మీరు 4 కళ్ళు వేసి ఉంచండి. మీతో ముఖ్యమైన విషయం చెప్పాలనే వచ్చామావనమ్మా. ఏదైనా ప్రమాదాన్ని కనిపెట్టారా? ఆ విషయమే చెప్తాను. అవునా? అయితే తొందరగా చెప్పు. నువ్వు అనుమానించిన విధంగానే జరుగుతుంది. చాలా పెద్ద ప్రమాదమే. శత్రువుల దగ్గర పురుడు పోసుకుంది. అమ్మ దగ్గర ఆ విషయం గురించి మాట్లాడుతున్నాను. తొందరగా చెప్పు చిలకమ్మా. చెప్పమ్మా. రూపం మారిపోయింది. రూపం మారిపోవడం ఏంటి? రూపం మారిపోయింది. అక్షయ రూపమా? అవును, అర్చనగా ఉండేది అక్షయగా మారిపోయింది. అది కూడా సాక్షాత్తు అమ్మవారి సమక్షంలోనే మారిపోయింది. ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు? రూపం మారిపోయిందమ్మా. అయ్యో చిలకమ్మ, పదే పదే అదే అంటున్నావెందుకు? ఆ విషయం వదిలే. అమ్మ అడిగిన దానికి సమాధానం చెప్పు. నాన్నకు జరగబోయే ప్రమాదం గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతుంది. రూపం మారిపోయింది అక్షయ. ఏంటి నువ్వు? ఇవాళ ఏమైంది నీకు?